డీజేటీల్లో దయ వల్ల ప్రతి అమ్మాయిని ఇదే గోల, రాధిక 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 అని మామూలుగా వేసుకోవట్లేదు అందరూ. ఇవాళ ఇక్కడికి వచ్చి నలుగురు అమ్మాయిలు ఏ కేటగిరీయో కనుక్కుందామా? లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ టు స్టార్ వనిత. మీరు ఏ కేటగిరీ? నేను బీటెక్ కేటగిరీ. నువ్వు జాబ్ కేటగిరీ. మేము జాబ్ ఏ కేటగిరీయో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీ ప్లేస్లకి వెళ్ళిపోండి చెప్తా. అది ఇవాళ చాలా మంది అమ్మాయిల్ని ఇలా అనడం మనం వింటూనే ఉన్నాం కదా. అసలు ఏంటిది? వాట్ ఈస్ దిస్? రాధిక ప్లేస్ లో ఉషా పెట్టుంటే బాగుండు. సో మీరు ఏ కేటగిరీ చెప్పండి నాకు ఫస్ట్. అసలు ఏ కేటగిరీలోకి రాని కేటగిరీ మేము. ఎందుకలా? అన్ని ఆప్షన్స్ లో ఉంటాం. లాస్ట్ ఆప్షన్. లాస్ట్ ఆప్షనా? ఏ ఆప్షన్ లో ఉండవని ఆడంటోంది, అన్ని ఆప్షన్ లో ఉంటావని ఈడంటోంది, లాస్ట్ ఆప్షన్ ఈడంటోంది. ఇవిడేం మాట్లాడట్లేదు. ఎవరికి వాళ్ళు వేసుకోండి. ఎవరికి వాళ్ళు అంతే వేసేసుకోవడమే. సో మీ పేరు చెప్పండి ఫస్ట్. హాయ్ శ్యామల, నా పేరు భార్గవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను జాబ్ చేస్తున్నాను. ఓకే, ఎక్కడ? విప్రోలో. ఓకే, సాఫ్ట్వేర్. యా. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఇదేంటి శ్యామల నాకేసిన రాధిక? నాకేం తెలుసు భార్గవి. పేరు భార్గవి ఏమో గానీ 100% రాధిక అంట. చూపిస్తాను రాధిక ఏంటో. అంతేనా? అసలే కట్టుగా బ్లాక్ శారీ కూడా వేసుకున్నావు చక్కగా. నువ్వు నల్ల చీర కట్టుకుని చీకట్లో బానే ఉన్నావు. బ్యాక్ ఫ్రేమ్ లా తవ్వుతున్నది నేను. భార్గవి తగిలేట ఇల్లు ఎవరన్నా? ఇట్లాంటి అయితే ఇంకా లేదు. ఇంకా లేదు. వెతుకుతున్నావా? పోను. ఈ షో తర్వాత దొరుకుతారేమో. ఈ షో తర్వాత దొరుకుతారా? అంటే ఈ షో తర్వాత ఒక ఐడియా స్టార్ట్ అవ్వచ్చు. అంటే ఇలాంటి అమ్మాయి కావాలి, మనం కూడా వెతుక్కోవచ్చు, వెతికి పట్టుకుందాం అనే ఒక ఐడియా స్టార్ట్ అవ్వచ్చు భార్గవిలో. మేబీ చూద్దాం. సో ఏ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏం చేసుకోవాలనుకుంటున్నావు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి లవ్ అంటే ఏం లేదు. సో పేరెంట్స్ చూసిన వాళ్ళు. పేరెంట్స్ చూసిన వాళ్ళు. ఓకే, సూపర్. వెల్కమ్ భార్గవి. థ్యాంక్ యూ. హాయ్, హలో శ్యామలత. నీ పేరు? నా పేరు అన్విత. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఓకే అన్విత, నువ్వు కూడా ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా? అవ్వలేదు. ఓకే, చేసుకోబోతున్నాను. ఇంకా 2 years టైం ఉంది. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. అవునా? అవును కాదు, ఆ రాధిక కాదు. మరి ఏది? అంటే శ్యామలకి ఏజ్ అయిపోయింది ఇంకా ఇంకా ఈమె మ్యారీడ్. సో నిజంగానంటే నీ లైఫ్ లో ఎవరైనా ఇలాంటి ఒక రాధిక అమ్మాయిని చూసావా? తెలుసా? చూస్తుంటారు కాలేజ్ లో అట్లా చూస్తుంటాం. ఇంటర్ నుంచే. ఆఫీస్ లో రోజు వస్తుంది. సో నిజంగానే ఉన్నారు అయితే. ఆ కేటగిరీ ఉంది. మాకు అర్థమైపోయింది ఆ కేటగిరీ ఎలా ఉంటుందో అని. ఎలా ఉంటారు అంటే మీరు కేటగిరీ అన్నప్పుడు ఆ కేటగిరీ అనుకోలేదు. నన్ ఆఫ్ ది అబౌవ్ కేటగిరీ. సో ఎలా ఉంటారు చెప్పు ఆ కేటగిరీ? 2-3 phones మెయింటైన్ చేస్తూ, 2-3 phones, 2-3 people తో చాటింగ్ చేస్తూ. ఇంకా అంటే బేసిక్ గా ఇదివరకు అనేవాళ్ళు కదా, 10 మందిని చూడాలి, 5గురిని సెలెక్ట్ చేయాలి, 3గురితో మాట్లాడాలి, 2 ఓకే చేయాలి, ఫైనల్ గా ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి. అలా ఒకటి ఉండేది తెలుసా మీకు ఇది వరకు? సో అంటే సంబంధాల విషయంలో అది కాస్త ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 10 మందితో మాట్లాడు, 5గురితో డేటింగ్ చేయి, 4గురితో ఔటింగ్ వెళ్ళు, 3గురిని సెలెక్ట్ చేయి, అందులో 2 ఓకే చేయి, ఫైనలిస్ట్ ఎవడో ఒకడు ఉంటాడు, వాడు కరెక్ట్ గా ఏటీలు లాంటాడో అవుతాడు. అంతే, అయిపోయింది. అంతేనా? అంతే. సో అన్విత, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల. నీ పేరు? నా పేరు సుకన్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను కరెంట్లీ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. అవునా? రాధిక టెక్నాలజీ ఏమో కానీ పటాస్ పిల్ల అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది ఇదే మూవీలో. అవును. ఆ కేటగిరీలోకి వస్తాం అనుకోండి. ఇంకా ఆ పటాసు పిల్లనే అలియాస్ రాధిక. అంతే, అంతే కదా.
సీనియర్ బ్యాచ్, జూనియర్ బ్యాచ్, సూపర్ సీనియర్స్? మీరు ఏ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు? నువ్వు ఏ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నావు? నేను పట్టాసు పిల్ల అంటున్నాను, మీరు రాధిక అంటున్నారు. అదే అనుకో. సో పటాస్ పిల్లల్లో నువ్వు ఉంటావు ఖచ్చితంగా. Yeah. ఓకే, ఏం పిలుస్తావు చెప్పు పటాస్ పిల్లలాగా? అంటే మనకు కావాల్సింది డాన్స్. పాటలు పాడమంటే పాటలు పాడిస్తాను, డాన్స్, అల్లరి అన్ని. ఇంకా ఒక క్లాస్ లో ఉంటే ఒక అమ్మాయి మిస్ అయితే అరే క్లాస్ ఏంటి సైలెంట్ గా ఉంది అని అంటారు కదా, ఆ కేటగిరీలోకి వస్తాను. అదే ఇలా కథ మఫ్లియా మొత్తం కలిపి అది. ఆయన టిల్లు నీ పబ్బులో చూడగానే పడేయమని ఎవరు చెప్పింది? ఆ టిల్లు వచ్చాడు, పడిపోయింది రాధిక. డైరెక్ట్ చెప్పింది. రాధిక తప్పు కూడా కాదు కదా. హాయ్ శ్యామల, నా పేరు ఉషా, నేను నాచారం నుంచి వచ్చాను, కరెంట్లీ జాబ్ చేస్తున్నా. ఓకే ఉషా, ఏంటి రాధిక ప్లేస్ లో నీ పేరు పెట్టాలి అంతేనా? అంతేనే. సుకన్య, రాధిక ప్లేస్ లో ఉషా పేరు పెట్టి సెట్ అవ్వట్లేదు. సెట్ రాధికకు 3 అక్షరాలు, ఉషాకు 2 అక్షరాలు. యాక్చువల్లీ తనతో రాధిక విషయం, డీజే టిల్లు విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు. షీఈ్ ఆల్రెడీ మ్యారీడ్. సో ఇంకో టిల్లు వచ్చే ఛాన్స్ లేదు. మ్యారీడ్ అయితే హస్బెండ్ టిల్లు అవ్వచ్చు. అవును, టిల్లు రాధిక రాధిక అయిపోద్ది. ఏం ఉండకూడదా? చాలు చాలు, ఈ జనరేషన్ పెళ్ళైపోతే అయిపోయింది అంతా. వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ యు టాకింగ్? మీ ఆయన కాల్ చేస్తారు, తర్వాత మాట్లాడు. ఆయన వాళ్ళకి కాల్ చేస్తారు, నీకేం చేయరు కదా. తర్వాత మాట్లాడదాం అంటావేంటి? మాట్లాడు అలా మాట్లాడుకోండి. మాట్లాడుకుంటా. ఉషా, ఏం చేస్తారు మీ హస్బెండ్? జాబ్ చేస్తారు. సో ఎన్ని ఇయర్స్ అండ్ మ్యారేజ్? 3 years. 3 years. కూడా అడగండి. లవ్ మ్యారేజా? ఓ అయితే ఇంకేం చెప్పక్కర్లే, నాకు సినిమా అర్థమైపోయింది. ఫుల్ పిక్చర్ కనబడిపోయిందా? క్లారిటీ. సో ఇంట్రడక్షన్స్ అయితే అయిపోయాయి. ఓకే ఫైన్, నైస్. నలుగురు రెడీయా? చెప్పలేదు, స్టార్ వనితకు వెల్కమ్ చెప్పలేదు నన్ను. మనం పెళ్ళినోళ్ళం రా, మనం వెల్కమ్ చెప్పరు, మనం దూసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఎవరు మనకి వెల్కమ్ చెప్పరు. ఎప్పుడు పెళ్ళైనప్పుడు హారతి ఇచ్చి వెల్కమ్ చెప్తారు అంతే, మళ్ళీ ఎప్పుడు చెప్పరు లైఫ్ లో. ఓకే, నీ కోసం వెల్కమ్. ఇప్పుడు హారతి తీసుకురమ్మంట. పర్లే, కొత్త పెళ్లి కూతురులాగా ఇన్వైట్ చేస్తారు. కొత్త పెళ్లి కూతురు ఏం కాదు, పాత పెళ్లి. ఓకే, సో నలుగురు రెడీ కాబట్టి రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. రౌండ్స్ ఒకసారి ట్రోఫీ చూసేద్దామా? ట్రోఫీ ప్లీజ్. అనుకోండి, లాస్ట్ గా నా చేతికి వస్తుంది. నువ్వు అసలు మోయగలవా దీన్ని? మోస్ట్ చూద్దాం. మోయకపోతే ఏంటి, మన ర్యాపిడో లేవా, ఓలా లేవా, ఆటో లేవా, తీసుకొని వెళ్ళిపోవడమే అంతేనా? ఓకే, సంచులు వేసుకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు నలుగురు. నైస్. కానీ ద బెస్ట్ విన్స్ ఆబ్వియస్లీ. ఎక్కువ స్కోర్ చేయాలి, గేమ్స్ బాగా ఆడాలి, ఫుల్ గా ఎంటర్టైన్ చేయాలి, ఫైనల్ గా లక్ కలిసి రావాలి, అప్పుడు ఈ ట్రోఫీ మీకు దక్కుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ గర్ల్స్. థాంక్యూ. స్టార్ వనితలో మన ఫస్ట్ రౌండ్ ఆడేద్దాము. ఆట అంటే ఆటే. ఇవాళ మీరు ఆడబోయే గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా, కొంచెం కొత్తగా ఉండబోతోంది. ఇక్కడ బాల్స్ పెట్టేసాం ఈ సర్కిల్స్ లో. ఓకే, ఇద్దరు ఆడతారు, భార్గవి అండ్ అన్విత. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఓకే, ఇద్దరు చెరొక సర్కిల్ లో నించుని ఉంటారు. ఫస్ట్ బాల్ తీసుకుంటారు, ఇద్దరికి అవే బాల్స్. ఓకేనా? కింద ట్యాప్ చేసి క్యాచ్ పట్టుకుంటారు. ఓకే, దీన్ని ఇలా ఒక ట్విస్ట్ ఇలా తీసుకుంటారు. తీసుకుని ఇక్కడ వైట్ మార్క్ ఉంది కదా, దానికి బిహైండ్ ఈ బాల్ ఇలా పెడతారు. ఓకే, పెట్టి అలా అలా ఊదాలన్నమాట. ఓకేనా? సో ట్యాప్ చేసినందుకు క్యాచ్ పడితే 10 కాయిన్స్ వస్తాయి. ఇలా తిప్పినందుకు ఒక 10 వస్తాయి. ఇక్కడ పెట్టి ఊది అందులో పడితే ఒక 10 వస్తాయి. మొత్తం ఒక బాల్ కి 30 కాయిన్లు గెలవచ్చు. ఇద్దరికి ఇవే బాల్స్. టైం లిమిట్ ఏం లేదు. ఓకే, రెడీ? బాల్స్ అయిపోయేంత వరకు ఆడమే. రండి భార్గవి, కమ్. సో 3, 2, 1 గో.
బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఫస్ట్ భార్గవి. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 300. థ్యాంక్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 సేమ్ స్కోర్ 300. థ్యాంక్ యూ. సూపర్. ఎలా ఉంది ఊదునా? బాగుంది. ఉన్నదంతా బయటికి కొంచెం గట్టిగా ఇక్కడి నుంచి ఉప్పని వస్తుంది. కొంచెం కష్టమే. చూద్దాం ఎలా ఆడతారో వీళ్ళిద్దరు. ఈ పక్క ప్రాణం ఏమవుతుందో ఊది ఊది నేనే పోయేలా గుడ్ స్కోర్, గుడ్ స్టార్ట్. Thank you. 300 ప్లీజ్. ఉషా అండ్ సుకన్య కమ్ రండి. డౌట్ వద్దు. ఓకే చూద్దాం. వాళ్ళు బాగా తింటారు కానీ కనిపించరు శ్యామల. అది ఎంత అదృష్టం తెలుసా అసలు. అలా అలా ఉండేవాళ్ళు నిజంగా ఐ ఫీల్ జెలస్ బై సీయింగ్. నిజంగా నేను కొంచెమే తింటాను, ఇంత అయిపోయాను. అదే కదా, తినంది ఎవ్వరు లాభవ్వరు. తినందే ఎవరు లావరా. ఇప్పుడు నీ తిండి పవర్ అంతా మేము చూస్తాం. రెడీ ఉషా అండ్ సుకన్య 3 2 1 గో స్టార్ట్. క్యాచ్ పట్టాలి, తిప్పాలి. అదిగో చూడు బయట పడిపోయేలా ఉంది బాల్ అసలు. ఇప్పుడు చెప్పండి. మేము ఇందాక నుంచి అదే చెప్తున్నాము మేము. ఇలా ఉంది కానీ బాగా ఆడేస్తుంది అని. నిజంగా సూపర్ ఆడ. సూపర్. థ్యాంక్ యూ. దా కౌంట్ చేద్దాం దా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 360. థ్యాంక్ యూ. 1 2 3 4 5 6 7 8 240. గట్టిగా అయ్యాం. 360. సూపర్. చలో థ్యాంక్ యూ. సో స్కోర్స్ చూసేద్దాము ఆటంటే ఆట అయిపోయాక. గట్టి దయ్యం ఇస్ లీడింగ్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్. పకడో పకడో. ఇది కూడా ఇద్దరిద్దరు ఆడతారు. భార్గవి అండ్ అన్విత ఒకసారి, ఉషా అండ్ సుకన్య మీరిద్దరు ఒకసారి. భార్గవి అన్విత ఇద్దరు వచ్చేసేయండి ఇక్కడికి. ఈ డూప్లికేట్ కోడ్లు కాకుండా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన కోడ్లు పెట్టింటే ఇంకా ఫాస్ట్ ఉరికే వాళ్ళం మేము. ఆయిల్ లో ఫ్రై చేసిన కోళ్ళ. ఇప్పుడు కాయిన్ సరిగ్గా రాకపోతే నువ్వు అవుతావు. ఒక్కొక్క కోడి పట్టుకుని ఈ కోన్స్ మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కోళ్ళని ఇక్కడ పెట్టేయాలి. ఓకే 4 కోళ్ళకి 40 కాయిన్లు వస్తాయి. ఎవరైతే ఫస్ట్ 4 కోళ్ళు పెట్టేస్తారో ఆ రింగ్ ఉంది కదా మీ ముందు, ఆ రింగ్ తీసుకొచ్చి ఫస్ట్ కోన్ లో వేయాలి. అది కూడా జిగ్జాగా నార్మల్ గా రావచ్చు. ఓకే. అప్పుడు మీ గేమ్ కంప్లీట్ అయినట్టు. ఓకే. సో అప్పటికి పక్క వాళ్ళు ఎంతలో ఉంటే అందులో ఆ గేమ్ ఆగిపోతుంది ఆ లెవెల్లో. ఓకే ఫైన్. కోళ్ళన్నీ నించునే ఉండాలి, పడిపోకూడదు. ఆల్ ది బెస్ట్ అండ్ స్టార్ట్. వెళ్ళండి, ఉరకండి ఉరకండి. నువ్వు అంటే కేటగిరీ, ఆ కేటగిరీలో సూపర్ సీనియర్ కాబట్టి నువ్వు పరిగెడతావు, నువ్వు ఆడతావు. మీరు నన్ను చూస్తే సీనియర్ లాగా అనిపిస్తున్నాను శ్యామల. అంటే జూనియర్ మీ ఆ కేటగిరీలో ఇలా ఇక్కడ. Yeah. అయిపోయింది. రింగ్ రింగ్ కమాన్. ఫైనల్లీ భార్గవి ఇద్దరు సేమ్ పరిగెత్తారు. ఇద్దరు చక్కగా 4 కోళ్ళు చక్కగా ఏం గొడవ లేకుండా, ఏం టెన్షన్ లేకుండా ఒక పేజ్ లో ఆడుకుంటూ వచ్చారు. సో ఫైనల్ గా భార్గవి కొంచెం స్పీడప్ చేసింది. అండ్ 40 కాయిన్స్. థ్యాంక్ యూ. 50. థ్యాంక్ యూ. భార్గవి నీకు 50 కాయిన్స్ వచ్చాయి కాబట్టి ఇంకా 8 కోళ్ళు ఉన్నాయి మా దగ్గర. వాటి దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి. ఏ కాయిన్స్ కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కోడిని చూస్ చేసుకుంటావు, ఆ గుడ్డులో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకు ఇచ్చేస్తాం. 7 and 2. కోడి నెంబర్ 7 ఓపెన్ చేసేయండి. తక్కువ రాగానే మొహాలు అసలు భలే అయిపోతే తెలుసా. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు?
ఓకే 80-90 80-90 30 రా Okay. ఇంకా అలా కొడుతోంది. ఇంకో కోడి కూడా ఉందిగా చూద్దాం. 2 కదా అన్న? 2. ఓకే, కోడి నెంబర్ 2 ఓపెన్ చేసేయండి. $60. నవ్వు ఇప్పుడైనా. అన్విత నువ్వు ఒక కోడి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 5. $40. ఉషా అండ్ సుకన్య. అక్క ఆగక్క పిలుస్తా. అంటే ఇవి ఇక్కడ పెట్టాలి కదా అక్క. ఓకే చెల్లెమ్మ. అక్కడి నుంచి పరిగెత్తేస్తావా చెప్పు. ఓకే చెల్లె. కదా పెట్టండి అమ్మాయి పెట్టండి. 3, 2, 1 గో. పరిగెత్తాలి పరిగెత్తాలి. కోడిని పట్టుకొచ్చాయి ఫస్ట్. చచ్చింది ఇది, మళ్ళీ చచ్చింది. రింగ్ 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 కోడి నించో పెట్టుకో. రింగ్ రింగ్ ఒకటి. రింగ్ 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 అయిపోయింది. ఓకే సర్లే. ఒక కోడిని ఎన్నిసార్లు చంపాలి తెలుసా నువ్వు? ఆ కోడ్ ఒకసారి అది సూసైడ్ చేసేసుకుంది అక్కడ పడి, ఒకసారి నువ్వు చంపేశావు. పాపం చూడు యాక్సిడెంట్ అయిందని. దీని కాలు విరిగిపోయింది. ఏదో పోయింది. ఏదైతే ఏముందిలే, నిజం కోడి కాదు. పోయిందిగా, పాడు చేస్తావుగా నువ్వు. ప్రొడక్షన్ మొత్తానికి ఎన్ని పెట్టావు? 4 నుంచో పెట్టావా? పెట్టావు. 40 coins అండ్ నీకు 50. థ్యాంక్ యూ. చెప్పేవుచా ఏ నెంబర్ కోళ్ళు కావాలి నీకు? 6 and 3. ఓపెన్ కోడి నెంబర్ 3. ఓకే, ఇంకొక కోడ్ ఉంది. సుకన్య, అన్ని కోడ్లు ఒకేలాగా ఉన్నాయి. కోడి అంటే మరి అలాగే ఉంటుంది. ఒక కోడి కోడిలాగా, ఒక కోడి మేకలాగా ఉండదు. నెంబర్ 4. సూపర్ కొట్టావు. థ్యాంక్ యూ. 500 is your score and you are leading సుకన్య. మీ అందరికి మా అందరికి చాలా ఫేవరెట్ రౌండ్ ఆడేద్దాము, గోల్డెన్ ఆఫర్. దీన్ని చూడగానే కొంతమంది వావ్ వచ్చింది అనుకుంటారు, కొంతమంది అమ్మో ఇది వచ్చిందే అనుకుంటున్నారు అక్కడ. ఇంకొంతమంది ఏమో అబ్బా 80 కాయిన్లు వస్తాయి అనుకుంటున్నారు. సో ఎవరికి వస్తాయో ఎవరికి రావో చూద్దాం. గోల్డెన్ ఆఫర్ అయితే బాగా యూజ్ చేసుకుంటే సూపర్ గా ఉపయోగపడుతుంది. ఓకే రెడీ? చిన్న ట్రిక్ అంతే. దీనైతే లీడ్ స్కోర్ వాళ్ళు ఫ్రీగా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ లీడ్ లో ఉన్న సెకండ్ ప్లేస్ లో ఉన్న భార్గవి నువ్వు వాడాలంటే 10 coins ఇవ్వాలి. ఓకే, మీరిద్దరూ ట్రై చేయాలనుకుంటే 20 coins ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఫస్ట్ భార్గవి కాదు, ఫస్ట్ సుకన్యతో ఆడిచ్చేద్దాం. సుకన్యదా, కమాన్ సుకన్య. గోల్డ్ బార్, చిన్న గోల్డ్ బార్. అది తీస్తే 30 వస్తుంది. నేను నిన్ను పట్టుకోలేమో నువ్వు దాని లాగుతుంటే. ఇది కష్టమే, ఇది లేవట్లేదేంటి? నువ్వు ఏదైనా చేయగానే కాళ్ళ మీద మాత్రం వేసుకోకే, బయట తీసాక. యూ కెన్ సుకన్య. 1 hand తో పట్టుకో. 1 hand తో పట్టుకుంది ఫస్ట్. ఫస్ట్ 1 hand తో పట్టుకొని తీస్తారట. కష్టమే కానీ అసలు తీసావుగా ఒకటైనా 30 coins వచ్చాయి. థ్యాంక్ యూ. భార్గవి
ఆడతారా? ఎస్. -10 కాయిన్స్. ఓకే. ఓకే, ట్రై. ఏంటి మీరు 2 చేతులు పట్టేస్తాయని కాన్ఫిడెన్సా మీకు? అసలు 2 గాజులు తీసి అక్కడ పెట్టేసారు. ఓకే, గ్యాప్ లో మార్చారా ఏంటి దాన్ని? అంత ఈజీగా ఏమీ వచ్చేసింది. మార్చలేదు. స్ట్రెంగ్త్ అమ్మా, స్ట్రెంగ్త్. అమ్మ ఇదేంటి ఇంత ఉంది? ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అంతే. ట్రై. అలా హ్యాండ్ మీద బ్యాలెన్స్ చేసుకో. సేమ్ ఇక్కడ కూడా 30 కాయిన్స్ అంతే. కాకపోతే 10 ఇచ్చా కాబట్టి 20 వచ్చాయి ఎక్స్ట్రా. ఉషాదా బాగా -20 కాయిన్స్. ఉషా 2 తీసేస్తావా, 1 తీస్తావా? 2 1? ఉషా 1 కూడా కష్టమేనేమో. భయపడుతుంది ఏంటో ఉషా. కమాన్ ఉషా, నేను ఎవరెవరైతే ఆఫీస్లో తిట్టారో వాళ్ళందరూ గుర్తు చేసుకో. యూ కెన్ డూ ఇట్. చాలా హెవీగా ఉంది ఇది. చాలా ఈజీ అనుకున్నా అక్కడ నుంచి చూసి. చూసిందంతా ఈజీ కాదు పాప. 20 కాయిన్స్ అయితే పోయాయి మనకి. 360 ఈజ్ యువర్ స్కోర్ నౌ ఇప్పటికి. ఆడతావా? Yes. -20. అంతే, దట్స్ అ కరెక్ట్ పొజిషన్ యాక్చువల్లీ. అయ్యయ్యయ్యయ్యా, 20 ఇచ్చానని బాధలో ఉన్నావా? ఇప్పుడుది. వెరీ గుడ్. 30 కాయిన్స్. ఇగో రెండోది కూడా ఇలాగే తీ. సేమ్ ఇలాగే తీ, వచ్చేస్తుంది. వేళ్ళు నలిగిపోతాయి. అది తిరగట్లే పాపం, చేతి మీద తిప్పుకుందాం అన్నా కూడా. బట్ గుడ్, ఏది రాకుండా ఉండేదానికంటే ఏదో ఒకటి వచ్చింది కదా. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. సో లీడింగ్ ఎవరు ఇప్పుడు? సుకన్య విత్ 530 కాయిన్స్. నీకు 460. ఓకే. ఎస్, లెట్స్ స్టార్ట్. చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ చెప్పుకొని చూద్దాం ఆడే ముందు ఒక డాన్స్ చూసేద్దామా? Yes. లెట్స్ వాచ్ డాన్స్ పర్ఫార్మెన్స్. నాకు భార్గవి డాన్స్ చేస్తుంటే స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ చేస్తాం కదా మనం. అంటే ఏదో అంటే నేర్పించారు కాబట్టి ఇలా కిందకి చూసుకుంటూ కొంచెం పక్క వాళ్ళని చూసి కరెక్టే నాకు అని అడుగుతూ నాకు ఎగ్జాక్ట్ గా అలాగే అనిపించింది. నేను అంత పర్ఫెక్ట్ నో ఇట్ వాస్ క్యూట్. అవును, ఎందుకు ఉషాని చూస్తున్నావు? ఉషా నేర్పించిన స్టెప్స్. ఉషా నేర్పించిందా? అవునా ఉషా? నీ ట్రైనింగ్ ఇదంతా? నువ్వురా, నా ట్రైనింగ్ కాదు. ఇప్పుడు నువ్వు చేయి ఉషా, నేను చూస్తా. Oh my God. ఏ పాట కాదు. మన ఇద్దరం చూద్దాం. ఓకే, వేరే సాంగ్. ఏ సాంగ్ కావాలి నీకు? ఏదైనా ఫోక్. అది సో టీచర్ ఇలా టీచర్ సరిగ్గా నేర్పించాలి కదా స్టూడెంట్. మరి టీచర్ కెమెరాని చూడట్లేదు, అదొక్కటే మిస్టేక్.
స్టూడెంట్. దీని పాపం మొత్తం తన వైపే చూస్తుంది. ఉషా కెమెరా చూడు, Thank you. సూపర్. కానీ ఈ టీచర్ ఏంటో నన్ను కూడా లాగింది. ఓకే సో ఉషా సూపర్ డాన్స్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి ఉషా కెమెరా పెట్టండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి యూఎస్హెచ్ఏ ఉషా అని టైప్ చేసి పాయింట్స్ వేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నీకు 50 కాయిన్లు కావాలా? ఈ రౌండ్ లో నువ్వు గెలవాలని కోరుకుంటున్నాను. నేనైతే Thank 50 you. కాయిన్లు స్టార్ట్ Thank you, చేద్దాము. ఈ రౌండ్ లో 4 కార్డ్స్ ఉంటాయి ఎల్ఈడి మీద. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ చూస్ చేసుకుంటారు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ భార్గవి. ఓకే, తను ఒక కార్డ్ 1 2 3 4 లో ఒక కార్డ్ తీసుకుంటది. ఆ కార్డ్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. సెలబ్రిటీ ఫేసెస్, కొంచెం హాఫ్ ఫేసెస్ అలా ఉంటాయి. సో అవి ఎవరో మీరు గెస్ట్ చేయాలి. 30 seconds టైం. ఒకవేళ గెస్ట్ చేయలేకపోతే నీ క్వశ్చన్ సుకన్యకు పాస్ అవుతుంది. నీకు పాస్ అయిన తర్వాత ఓన్లీ 10 seconds టైం ఉంటాయి. ఆ లోపు నువ్వు చెప్తే నీకు కాయిన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ అన్విత ఆడేటప్పుడు ఉషాకి, ఉషా ఆడేటప్పుడు అన్వితకి క్వశ్చన్స్ పాస్ అవుతాయి. ఒకవేళ నీ క్వశ్చన్ నువ్వే కరెక్ట్ గా 2 ఆప్షన్స్ చెప్పేస్తే కనుక స్టార్ వనిత ఆడొచ్చు. ఈ స్టార్ వనితలో ఒక్కొక్క లెటర్ వెనకాల ఒక్కొక్క గిఫ్ట్ ఉంటుంది. 10 grams ఆఫ్ గోల్డ్, స్కూటీ అండ్ కిచెన్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్, ఇలా రకరకాలు ఉంటాయి. ఒక లెటర్ చూస్ చేసుకుంటావు. ఆ లెటర్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ నీకు ఇచ్చేస్తావు. ఇది కానీ దీనికి 2 కరెక్ట్ గా చెప్పాలి ఇన్ 30 seconds. అది గేమ్. ఆడేద్దామా? ఏ కార్డ్ కావాలి చెప్పు. 1. ఒకటే నేమ్ రావాలి బయటికి. ఆప్షన్ ఏ శృతి హాసన్. ఓకే. బి. ఆప్షన్ బి తను నాని సినిమా హాయ్ నానా హీరోయిన్ మృణాలా. ఓకే. ఆప్షన్ ఏ శృతి హాసన్, ఆప్షన్ బి మృణాల అంటున్నావు. ఓకే. నువ్వు సుకన్య, నువ్వు కూడా గెస్ట్ చేయొచ్చు. శృతి హాసన్, శ్రీలీల. శృతి హాసన్ అండ్ శ్రీలీల. ఓకే. మీరు ఊరికి సరదా గెస్ట్ శృతి హాసన్, శ్రీలీల. శృతి హాసన్, బి ఎవరు తెలీదు. ఓకే. ఆప్షన్ ఏ రివీల్ చేయండి ప్లీజ్. ఆప్షన్ ఏ శృతి హాసన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి చూసేద్దాము. శ్రీలీల అయితే సుకన్య నీకు 10 కాయిన్స్ వస్తాయి. Yes, శ్రీలీల 10 కాయిన్స్ సుకన్య. సో మనకు ఓన్లీ 10 కాయిన్స్ భార్గవి. ఇప్పుడు నువ్వే ఇంకెన్ని లెన్స్లు వేస్తావు ఇప్పుడు? చెప్పు, ఏ కార్డ్ కావాలి? 4 again. కార్డ్ 4 రివీల్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ఏ సెలబ్రిటీస్ వచ్చినా వాళ్ళ పాటకి నువ్వు డాన్స్ చేయాలి. ఫస్ట్ దానికైతే ఫిక్స్ అవ్వు. చెప్పు. ఆప్షన్ ఏ ఎవరు? ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఆప్షన్ బి కీర్తి సురేష్. ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఆప్షన్ బి కీర్తి సురేష్. భార్గవి, ఎనీ అదర్ గెసెస్? నో, కరెక్ట్. సేమ్. నో కనిపించట్లేదు. నేను అడుగుతున్నానా? ఏం లేదు, కనబడి. మహేష్ బాబు. మహేష్ బాబు. అది ఎవరన్నా చెప్తారు. మిల్కీ చాలా ఈజీగా చెప్పచ్చు. ఎస్. ఆప్షన్ ఏ మహేష్ బాబు, ఆప్షన్ బి కీర్తి సురేష్ అంటున్నారు. చూసేద్దాం. ఓపెన్ చేయండి. ఆప్షన్ ఏ. ఎస్, ఇట్ ఇస్ మహేష్ బాబు. అండ్ ఆప్షన్ బి కూడా చూసేద్దాం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 20 కాయిన్స్ అండ్ ఈ 20 కాయిన్స్ తో పాటు ఇంకా గిఫ్ట్స్ గెలుచుకోబోతున్నాం. ఇప్పుడు రెడీయా? స్టార్ వనిత, ఏ లెటర్ కావాలి చెప్పు. ఎస్. లెటర్ ఎస్. ఓకే, లెటర్ ఎస్ చూస్ చేసుకుంది. చూసేద్దాం. సుకన్య అని ఎస్ తీసుకున్నావా? ఓకే, లెటర్ ఎస్ వెనకాల ఏముందో చూపించేయండి. $60 coins. థ్యాంక్ యూ. సో ఆ 60 నీకు యాడ్ అయిపోయాయి సుకన్య నీ స్కోర్ లో. అసలు ఏంటి ఆ స్కోర్ బోర్డ్? అసలు 620. లాగుతాం అన్ని ఆడిపోతుంది అసలు. 620 కాయిన్స్. రెడీ అన్విత? ఎస్. ఏ కార్డ్ కావాలి చెప్పు. నెంబర్ 3. నెంబర్ 3. ఓకే, నెంబర్ 3 చూసేద్దాం. ఆప్షన్స్ ప్లీజ్.
చెప్పు 30 అందాల seconds ఏ time. రాక్షసి హీరో పేరు నవీన్ సంథింగ్ నవీన్ చంద్ర ఆప్షన్ ఏ నవీన్ చంద్ర, బి నేను చెప్పొచ్చా? నేను చెప్పొచ్చా? నేను చెప్తా. త్రిష శృతి హాసన్ కరెక్ట్. ఏ ఒక్క పేరు చెప్పాలి. శృతి హాసన్ ఆప్షన్ బి శృతి హాసన్, ఆప్షన్ ఏ నవీన్ చంద్ర అన్నావు. ఓకే ఉషా, నువ్వు ఏమైనా ట్రై చేస్తావా? ఫాస్ట్ గా 10 seconds టైం. ఫిలిం రీసెంట్ గా వచ్చింది. నేను చెప్తా. నో. ఓకే ట్రై చేయండి. రాధిక. ఆప్షన్ బి రాధిక, ఆప్షన్ ఏ కళ్యాణ్ రామ్. ఆప్షన్ ఏ కళ్యాణ్ రామ్. ఓకే రాధిక అంటే డీజేటీలు రాధిక. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. తన గురించి ఆ, రాధిక. తన గురించి అనుకుంటున్నా. అంతే, ఆవిడే మొత్తం ఫౌండర్, ఇన్స్టిట్యూట్ ఫౌండర్. ఓకే చూసేద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి ఫస్ట్. Yes, it is కళ్యాణ్ రామ్. ఎవరు నువ్వైతే చెప్పలేదు, నువ్వు కూడా చెప్పలేదు. సో వీళ్ళు కరెక్ట్ గెస్ట్ చేశారు కానీ కాయిన్స్ లేవు. ఆప్షన్ బి చూద్దాము. Yes, రాధిక it is రాధిక. నేహా శెట్టి. ఓకే సో ఏమీ కాయిన్స్ రాలేదు నీకు కూడా. మనం కరెక్ట్ గా చెప్పినా కూడా మనకి కాయిన్స్ రావు. వేస్ట్. ఓకే ఇంకొక కార్డు ఉంది ఉషా, చూసేద్దామా? ఏంటి ఉషా నువ్వు అసలు ఏం చెప్పట్లేదు ఆన్సర్స్? చూడు ఆ సినిమాలు అసలు. మరి ఏం చూస్తావు? ఏంటి లైఫ్ లో ఎంటర్టైన్మెంట్? ఆఫీస్కి వెళ్ళడం రావడం. బాబోయ్ అది entertainment ఆ? అది మాలాంటి జాబ్ అయితే కనీసం ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంటర్టైన్మెంట్ చూస్తాను అనుకోవచ్చు. కానీ గెస్ చేయలేకపోయినా. ఓకే ఇప్పుడు కొంచెం నువ్వు కావాలంటే ఇవి దగ్గర నుంచి ఆ జూమ్ లెన్స్ తీసుకుని. ఓకే ఇంకొక కార్డు ఉంది ఉషా, చూసేద్దామా? వెరీ ఈజీ అబ్బా, నేను వెరీ ఈజీ. వెంకటేష్ బి. ఏ ఎవరు? ఏ హీరోయిన్ నేను చెప్తా. తొందరగా, ఓన్లీ 30 seconds. నేను చెప్తా. రీతు వర్మ. రితు వర్మనా? ఓకే సో వెంకటేష్ రితు వర్మ అంటున్నావు. నువ్వు అన్విత? ఇటు తమన్నా తమన్నా. ఏ తమన్నా, Side. బి వెంకటేష్. ఏ తమన్నా. బి వెంకటేష్. వెంకటేష్ బి తమన్నా వెంకటేష్. వెంకటేష్. ఓకే నువ్వు? తమన్నా వెంకటేష్. తమన్నా మీకు వెంకటేష్. వచ్చే ఎస్ చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి. అసలు అంత ఈజీగా కనబడుతుంటే కూడా ఎస్ హౌ రే? ఎవరి పేరు చెప్పావు నువ్వు? F2 లో యాక్ట్ చేశారు కదా. రీతు వర్మ అని చెప్పింది. రితు వర్మ. ఓకే అండ్ బి వెంకటేష్. F2 ఫస్ట్ ఒకటి స్టేషన్ మొత్తం కరెక్ట్ గా అక్కడే చెప్పావు, ఉంది. ఒకటి కరెక్ట్ గా చెప్పావు. Okay. సో 10 coins. ఓకే. అండ్ అన్విత నువ్వు తమన్నా అని చెప్పావు, నీకు 10 coins. సో అలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. చెప్పుకొని చూద్దాం, అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాం. అండ్ లీడ్ లో కొనసాగుతోంది 620 తో సుకన్య. వచ్చేసాం మన ఫైనల్ రౌండ్, అదే లక్ కిక్. సో ఫైనల్ రౌండ్ ఇప్పటి వరకు హై స్కోర్ లో ఉన్న వాళ్ళ స్కోర్లు, లో స్కోర్ లో ఉన్న వాళ్ళ స్కోర్లు అన్నీ మారిపోతాయి. సో డోంట్ వరీ. సో లక్ కిక్ ఆడడానికి రెడీయా? ఫస్ట్ లీడ్ స్కోర్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఈ రౌండ్ ని. వీల్ నువ్వు తిప్పాలి కాబట్టి వీల్ కార్డ్ నీకు ఇచ్చేసాము. నీ దగ్గర ఇంకా 3 కార్డులు ఉన్నాయి, ఆ 3 కార్డులు కూడా పంచే వీళ్ళకి. భార్గవి దగ్గర స్టార్, అన్విత దగ్గర ఎస్, ఉషా దగ్గర వి. తిప్పి ఎక్కడ తిప్పను? చెప్పి స్టార్ట్ ద విలన్. స్టార్ట్. లెటర్ ఎస్. ఓకే అన్విత నీకు కూడా కాయిన్స్ వస్తాయి, అక్కడ ఎన్ని కాయిన్స్ ఉంటాయి. నువ్వు సేఫ్ రిలాక్స్ అయిపో కాసేపు, ఓకేనా? ఆట ఆడుకుంటుంది. చూద్దాం సుకన్య ఎన్ని కాయిన్స్ వస్తాయో. థ్యాంక్ ఫస్ట్ యూ. 90 నువ్వు యాడ్ చేసుకో. 710 ఈజ్ యువర్ స్కోర్.
ఇప్పుడు ఆ 90 అన్వితకు కూడా యాడ్ చేయాలి. ఇక్కడ ఈక్వల్ ఏమంటాం 400 చేసేద్దాం. 470 ఉంది. 70 తీసేయండి, అక్కడ 20 తీసేయండి. ఓకే, భార్గవి -70 అండ్ ఉషా -20. మొత్తం రౌండ్ ఫిగర్ చేసి కూర్చోబెట్టింది మీ ఇద్దరిని. సో 90 అన్వితకి యాడ్ చేసేద్దాము. 490 అన్విత నీ స్కోర్. అన్విత ఇచ్చేసే. స్టార్ ఏమో ఉషా దగ్గర, వి భార్గవి దగ్గర, ఎస్ సుకన్య దగ్గర. అన్విత లేట్ ఎందుకు చెప్పి స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. ఫెస్టివల్ నీకు వచ్చింది ఏమిటి? ఓకే, -20. 20 ఎవరికి ఇవ్వాలో చెప్తే ఇచ్చేస్తాం. 90 ఇచ్చాను, గుర్తుపెట్టుకో. ఉషాకి. ఉషాకి ఇస్తావా? థ్యాంక్ యూ. పాపం లీస్ట్ లో ఉంది. ఉషా +20. భార్గవి ఇప్పుడు నీ ఛాన్స్. స్టార్ ఈసారి సుకన్య దగ్గర, ఎస్ ఉషా అండ్ వి అన్విత. స్టార్ట్ ద వీల్ అని చెప్పు భార్గవి, ఒకసారి గట్టిగా చెప్పు. అసలు నీ గొంతు వినలే నేను ఎపిసోడ్ మొత్తం. చెప్పు. స్టార్ట్ ద వీల్. స్టార్ట్. ఇది ఎటు చూసినా బెనిఫిటే కదా, స్టార్ అంటే మళ్ళీ ఎక్కడ. ఏంటి శ్యామల గారు, అన్ని ఆమెకే జరిగిపోతున్నాయి. యు నో వాట్, ఉన్నోళ్ళు అవుతూ ఉంటారు, లేనోళ్ళు అవుతూ ఉంటారు. నేను లేదని అవుతున్నా. కలియుగ ధర్మం, అదేం చేయలేం. భార్గవి చూద్దాం దా. కానీ తను అవి నాకా? తనకి నీకు ఇద్దరికి ముందు కదా. తనకి ఇవ్వని. భార్గవి ఈ 100 ఫస్ట్ నువ్వు యాడ్ చేసుకో. 500 ఈజ్ యువర్ స్కోర్. ఎవరి దగ్గర 100 తీసి సుకన్యకి యాడ్ చేసుకో. 50-50. అక్కడ నుంచి తీసుకొచ్చుకో. అక్కడి నుంచి 100 తీస్తే అట్లీస్ట్ ఈక్వల్ అని అవుతారు ఇద్దరు. శ్యామల గారు, మళ్ళీ అసలే సేమ్ ఆఫీస్ మళ్ళీ. శ్యామల గారు ఓకే, నేనేం అనలే, మీరేం వినలే. సరే చెప్పు భార్గవి. 50-50. ఓకే, -50 అన్విత, -50 ఉషా. ఎందుకంత దీర్ఘంగా చెప్తున్నారు? అంటే నాకు ఆల్రెడీ అంతలో ఉంది, మళ్ళీ తనకే వస్తే పాపం మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమో మరి లక్క అలా ఉంది ఈ రోజు ఆమెకి. ఓకే, అక్కడే 100 తీసుకో ఆపుతున్నారు. సుకన్య. 8-10 నీ స్కోరు. థ్యాంక్ యూ. నువ్వు ఆడిన పెద్ద ఉపయోగం ఉండదు, ఊరికే ఆడు కాసేపు. అంటే కరివేపాకులకు తీసేశారు నన్ను. నిజంగానే పెద్ద ఉపయోగం ఉండదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏమో పిలిచి. స్టార్ట్ ద వీల్. వి. ఓకే, వి. ఎవరున్నారు? నేను. భార్గవి. ఫైన్. సో చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో వీలో. ఓకే, ఆ 100 నువ్వు వేసుకో, కనీసం ఈక్వల్ ఉన్నారు. 420. ఆ 100 ఇప్పుడు భార్గవికి కూడా ఇవ్వాలి, ఇచ్చేసాయి. నువ్వు తెలివైన దానివైతే ఇప్పుడు పని చేస్తావు, కనీసం ఆ పనన్నా చెయ్యి. సుకన్య 100. సో ఫైనల్ స్కోర్స్ చూసేద్దాం. అండ్ లీడింగ్ లో ఉంది సుకన్య అండ్ స్టార్ వనిత అయిపోయింది విత్ 710 కాయిన్స్.
ఎపిసోడ్లోని గిఫ్ట్స్ అందిస్తున్న వారు బిగ్సీ. ద నంబర్ 1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్సీ. స్టార్ వనిత బిగ్సీ నుంచి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. నీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. నీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. చూసారు కదా ఇవాల్టి మా స్టార్ వనిత. ఇవాల్టి స్టార్ వనిత ఈ రాధిక కాదు, పటాస్ పిల్ల. థ్యాంక్ యూ. ఓకే, సో హ్యాడ్ ఫుల్ ఫన్ అందరూ. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆడియన్స్ ఇంకో 4 వనితలతో. అంతవరకు నమస్తే, బాయ్.